మా ఊర్లో రీసెంట్ గా పండగ అయినప్పుడు దేవుడి దగ్గర మేకలను కట్ చేశారు. ఊర్లో అందరు కలిసి మేకను కట్ చేశారు అనమాట. ఎలాగో ఆ మటన్ కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో మటన్ అయితే చేస్తున్నాము. తీరా ఇంటికి వచ్చినాక చూస్తే ఇది ఒక 2 kgs మటన్ దాకా వచ్చింది అనమాట. ఇంకా వండడం ఎందుకు అని చెప్పేసి ఇందులో పసుపు నూనె వేసి బాగా మ్యారినేట్ అయితే చేస్తున్నాము. ఈ మ్యారినేట్ చేసిన మటన్ ని ఎండలో ఎండబెట్టుకొని తింటే చాలా మంచిదంట హెల్త్ కి కూడా. అండ్ ఈ మటన్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేయొద్దు, పొడుగు పొడుగా కట్ చేసుకోవాలి ఎండబెట్టే టైంలో. మీలో ఎంతమంది తిన్నారనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇలా దండం కట్టుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. చూస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. నాకు తెలిసి మన తెలంగాణలో చాలా తక్కువ అనుకుంటా. చూడండి మంచిగా 1 day ఎంత ఎండిపోయాయో ఎండకి. దాని తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోవాలి. ఇవి గాలికి ఉంటేనే మంచిగా ఆరుతాయి అన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. దోసకాయలు గాని దొండకాయలు గాని వేసుకొని వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికి చాలా ఇష్టం. మరి మీరు తిన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. బాయ్ బాయ్.